మరొకసారి మీకు అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాను. వందనాలు సార్. ఈరోజు మనం ఆలోచన చేయబోయేటువంటి అంశం మీకు అందరికీ తెలిసిందే. ఏమిటి? దుఃఖం. దుఃఖం గురించినటువంటి కొన్ని సామాన్యమైనటువంటి విషయాలు మనం పరిశీలన చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో దుఃఖం అనేటువంటిది ఎలా కలుగుతుంది? దుఃఖానికి కారణాలు ఏమిటి? దుఃఖము ఎలా కలుగుతుంది? దుఃఖం కారణాలు ఏమిటనే విషయాలను మనం పరిశీలన చేస్తాం. దుఃఖానికి కారణాల్లో మొట్టమొదటిది ఎవరికి వారు తెచ్చుకునేటువంటి ఒక పరిస్థితి. దుఃఖాన్ని ఎవరికి వాళ్ళు కొని తెచ్చుకుంటారు. ఎవరికి వాళ్ళు కొని తెచ్చుకునేటువంటి విషయంలో వాళ్ళ దుఃఖానికి కారణం వాళ్ళకే తెలిసిపోతుంది. ఈ తప్పు వల్లనే నేను ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాను అనేటువంటి ఒక సుస్పష్టమైనటువంటి పరిస్థితులను ఎవరికి వాళ్ళు గుర్తించుకోవచ్చు. అలాంటి వాటికి కూడా సరే దేవుడు నిజంగా సహాయం అందిస్తారు. ఎటువంటి వాటికనంటే మనకు మనమే కొని తెచ్చుకునేటువంటి దుఃఖాలకు కూడా దైవ సహాయం అనేది అందించడం జరుగుతుంది. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమ వేదన కలుగును. శ్రమ వేదనలు దుఃఖంలో భాగాలు. శ్రమలు వేదనలు అనేటువంటివి దుఃఖంలో భాగాలు. సో దుష్కార్యం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి మనుషుడు తనకు తానుగా శ్రమలను తెచ్చుకుంటారు, తమకు తాముగా వేదనలను కల్పించుకుంటారు, దుఃఖం పొందుతారు. ఈరోజు నేను ఒక తప్పిదం చేశాను అనుకోండి, ఆ తప్పిదం వలన పర్యవసానం ఎవరు మాత్రమే పొందుకుంటారు అని అంటే నేను పొందుకుంటాను. నా తప్పుకి నేనే జవాబుదారి. కాబట్టి దాని వలన నేను శ్రమలు వేదనలు పొందుకుంటాను. వెళుతూ ఉన్నాను, దొంగతనం చేశాను. దొంగతనం చేసినందుకు నన్ను పట్టుకున్నారు. పట్టుకున్నోళ్ళు సైలెంట్గా ఉంటారా? దుష్కార్యం, దొంగతనం అనేది ఒక దుష్కార్యం. దొంగతనం అనే దుష్కార్యాన్ని చేసినప్పుడు పట్టుబడితే శ్రమ వేదనలు లేదా దుఃఖం అనేటువంటిది ఎవరు పొందుతారు? నేనే పొందుతాను. అబద్ధం మాట్లాడాను, అబద్ధం మాట్లాడకూడనటువంటి ఒక తప్పిదం ఉంది. ఆ తప్పిదానికి తగినటువంటి శిక్షను నేనే భరించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి గ్రహించండి, స్వయంగా తెచ్చుకునేటువంటి దుఃఖాలు ఉన్నాయి. నేను ఈరోజు కష్టాల్లోనే బ్రతుకుతున్నానంటే ఆ కష్టాలకు కారణం లేదా ఆ శ్రమలకు కారణం లేదా వేదనలకు కారణం నేనే ఉంటాను. దానికి కారణం ఏమిటంటే నేను చేసినటువంటి దుష్కార్యం. సహోదరులలో కూడా సరే ఎవరు దుష్కార్యం చేయటానికి అవకాశం లేదు సుమి. మీరందరూ కూడా గుర్తించండి, మీలో ఏ ఒక్కరూ దుష్కార్యం చేయకూడదు. దుష్కార్యం చేసినట్లయితే మీకు శ్రమ తప్పదు.
మీకు దుఃఖము వేదన తప్పదు. కాబట్టి పాపము చేయటమే కాదు, దుష్కార్యం చేయటమే కాదు, ఆ దుష్కార్యము పాపముల వలన మీరు ఇబ్బందుల్లోనూ ఇక్కట్లలోనూ కూరుకుపోతారు. జాగ్రత్త. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 27-28 వచనాలను చదివినప్పుడు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 27-28 వచనాలను కూడా మనం పరిశీలన చేయంగా, నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించును. అతని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖం కలుగుకుండుటకై నన్నును కనికరించును. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించి నిమిత్తం నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతన్ని మరీ శీఘ్రముగా పంపితిని అని అన్నాడు అన్నమాట. కాబట్టి పరిస్థితి ఏమిటంటే, రోగగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరైనా ఉంటే అది వాళ్ళకి దుఃఖము, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా దుఃఖమే. ఇక్కడ పౌలు గారు రాస్తున్నటువంటి పరిస్థితుల్లో రోగి ఉన్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ, అతని గురించి మాత్రమే కాదు నాకు కూడా దుఃఖం, అతని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖం కలుగుకుండుటకై నన్నును కనికరించెను అని అన్నాడు. ఒక సహోదరుల్లో అనారోగ్య స్థితి మన సహోదరుల్లో ఉన్నప్పుడు, అనారోగ్య స్థితి ఒక సహోదరునికి ఉన్నప్పుడు అది అతనికి దుఃఖకరమైనటువంటి పరిస్థితులే ఉండొచ్చు. ఆయన బాధ ఆయన పడతాడులే అన్నటువంటి ఉద్దేశంతో కూడినది కాదు క్రైస్తవ జీవితం అనేది. ఎవరి బాధ వాళ్ళు పడుకుంటారులే, మనకేముందిలే అని చేతులెత్తేసే రకం కాదు వాస్తవమైనటువంటి క్రైస్తవ జీవన విధానం. కాబట్టి రోగి అయి చావునకు సిద్ధమై ఉన్నటువంటి సహోదరుడి పట్ల దేవుడు కనికరించినప్పుడు కనికరం వస్తాడు. ఉదాహరణకు, ఏదో ఒక సహోదరుడు తినకూడని ఆహార వస్తువు తినేసి రోగగ్రస్తుడైనప్పుడు, ప్రాణాల మీదికి తెచ్చుకున్నప్పుడు దేవుడు కనికరించేటట్లుగా ఆ రోగగ్రస్త అయినటువంటి సహోదరుడు సంఘానికి తెలియచేయాలి. నేను ఆది నుండి చెబుతున్నది ఇదే మీకు అందరికీ. ఆది నుండి అంటే ఏ ఆది నుండి? నేను ప్రీచింగ్ చేయటం ప్రారంభించినప్పటి నుండి మీకు ఏదైనా అనారోగ్య స్థితిగతులు ఉంటే, మీరు ఇబ్బందులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్లయితే దైవ సహాయం కొరకు ముందుగా మీరు సంఘంలో విషయాలు తెలియచేయండి. సంఘం దేవుడు కనికరించేటువంటి విధానంలో ప్రార్థన చేయగలదు. అవసరమైతే ఇతరత్ర సహాయ సహకారాలను చేయగలదు కూడా. అలాంటి పరిస్థితుల్లో దుఃఖం మీద దుఃఖం పౌలు గారు ఆ సహోదరుని పట్ల, ఆ వ్యక్తి పట్ల కలిగి ఉన్నాడు. అర్థమవుతుంది కదండి? నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, రోగగ్రస్తి చావునకు గురయ్యేటువంటి పరిస్థితి తన ఒంట్లో ఏదో ఒక కారణమై ఉండొచ్చు. స్వయంగా తెచ్చుకున్న ప్రాబ్లమే కావచ్చు, లేదా ఇతరత్ర కారణాల వలన కూడా కావచ్చు. కానీ దుఃఖము కలిగేటువంటి విషయంలో ఆ రోగి మాత్రమే కాదు, సంఘంలో ఉన్న వాళ్ళు కూడా సరే ఆ విషయాన్ని అర్థం చేసుకొని తగినటువంటి విధానంలో సహోదరుని పట్ల దుఃఖ భావాన్ని కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా ఏడ్చారా? ఎవరైనా బాధపడ్డారా? ఒక సహోదరుడికి బాధ కలిగినప్పుడు నిజంగా అంతటి దుఃఖకరమైనటువంటి సన్నివేశాలు మనం ఎదుర్కొన్నామా? ఒక్కసారి మిమ్మల్ని మీరు కూర్చొని ఆలోచన చేయండి. ఎవరైనా కూడా సరే, మన సహోదరులు ఏ ఒక్కరైనా కూడా సరే అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు బాధపడి ఏడ్చి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి ఆ సహోదరుని ప్రాణాన్ని కాపాడేటువంటి విధానంలో దుఃఖం మీద దుఃఖం పొందుకున్నటువంటి సహోదరులు లేదా బోధకులు మనలో తయారవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంది. సో స్వయంగా తెచ్చుకునేటువంటి దుఃఖాలు ఇట్లాంటివి ఉంటాయి. స్వయంగా తెచ్చుకునేటువంటివి. వయసు మీద పడిన వాళ్ళు ముఖ్యంగా రోగగ్రస్తులు అయిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఏది అనుకుంటే అది తింటూ ఉంటే, ఏది పడితే అది జీర్ణించుకోలేని పరిస్థితి
కెపాసిటీ తగ్గుతున్న కొద్దీ రోగగ్రస్తులైపోయేటువంటి ప్రమాదంలో కూరుకుపోతూ ఉంటారు. ఇది ఎవరికి వాళ్ళు తెలిసిందే. కానీ తద్వారా కూడా సరే సంఘము ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించేటువంటి పరిస్థితులు, ప్రభు కనికరించేటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉంటుంది. దుఃఖము ఎవరికి వాళ్ళు తెచ్చుకుంటారు. సంఘంలో వాళ్ళు దుఃఖపడినా కూడా సరే ఇతర సహోదరులు ఎవరికి వాళ్ళే ఆ దుఃఖపడే సహోదరుని చూసి మనం కూడా ఎవరికి వాళ్ళని దుఃఖం కలుగు చేసుకొని సహోదరుడు కనికరించబడేటువంటి పరిస్థితుల్లో కార్యాలు జరిగించబద్దులమై ఉన్నాం. 2, దుఃఖాన్ని కలిగించే విషయంలో అపవాది అహర్నిశలు పనిచేస్తూ ఉంటాడు. దుఃఖాన్ని కలిగించే విషయంలో అపవాది అహర్నిశలు పనిచేస్తూ ఉంటాడు. పెద్ద సబ్జెక్ట్ చెప్పొచ్చు ఈ విషయం బట్టి, కానీ నేను సంగతులను బట్టి కొంత మాత్రం మాట్లాడుతున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ప్రకటన గ్రంథం 2:10లో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని తెలియజేయడం జరిగింది. కాబట్టి శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. వాస్తవానికి అపవాది శోధించే పరిస్థితుల్లో మనకు శ్రమలు, దుఃఖము, బాధ, వేదనలు మెండుగా కలుగుతూ ఉంటాయి. తట్టుకోలేని స్థితులు వస్తాయి. 10 దినములు శ్రమ కలుగునంటే 10 దినములు అనేది స్వల్ప కాలానికి సంబంధించినటువంటి ఒక మాట. 10 దినములు అనేది స్వల్పకాలం, శాశ్వతం కాదు. అపవాది శోధించేటువంటి పరిస్థితుల్లో శ్రమలు ఖచ్చితంగా కలుగుతాయి, కానీ అది శాశ్వతంగా ఉండదు అలాంటి పరిస్థితులు. అయితే విషయం ఏమిటంటే, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని అన్నాడు. అపవాది శోధిస్తూ ఉన్నప్పుడు మన నమ్మకత్వాన్ని రుజువు చేసుకునేటువంటి అవకాశాన్ని దేవుడు కల్పిస్తాడు. ఎప్పటి వరకు అనంటే మరణం వరకు. ఇక్కడ ఒక మాట మీరు అర్థం చేసుకోవాలి, దయచేసి ఈ సంగతిని మీరు గుర్తించండి. శోధన అనేది మరణం వరకు కలగదు. ఏ మరణం వరకు? కాలం గురించి కాదు ఇక్కడ మాట్లాడతాం. మరణం వరకు అంటే చచ్చేంతగా నీకు శ్రమలు కలిగినా, ఈ మాట అర్థం కావాలి. చచ్చేంత వరకు అంటే చావుకు దగ్గర స్థితికి వెళ్ళేంత వరకు అని అర్థం. మరణం వరకు నమ్మకంగా ఉండము. చావుకు దగ్గరగా, మరణం వరకు, చనిపోయేంత స్థితి వరకు కూడా సరే నీకు శ్రమలు కలిగినా కూడా సరే నువ్వేం చేయాలి, మనమేం చేయాలి అని అంటే నమ్మకత్వాన్ని రుజువు చేసేసుకోవాలి. మన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. మన తండ్రి అయిన దేవుడిని మనం విడిచిపెట్టడానికి అవకాశం లేదు. శోధనలు వస్తున్నంత కాలం కూడా సరే, ఆఖరికి ప్రాణమే పోయేంత స్థితికి వెళ్ళిపోయినా కూడా సరే, ఆ విశ్వాస్యతను, దేవుని అందలి విశ్వాసాన్ని, నమ్మకము అంటే అది. మరణం వరకు నమ్మకముగా ఉండమనంటే నువ్వు ఆ నమ్మకాన్ని లేదా విశ్వాసాన్ని కలిగి ఉంటూ బ్రతకటం. చిన్న చిన్న శ్రమలకు అపవాది కల్పించే శ్రమలే మనం తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటాం. మరణం వరకు అని అంటే రేపొద్దున చచ్చిపోయేంత స్థితికి వచ్చాము అని అంటే మన నమ్మకం దేవుని మీద వేరే విధంగా ఉంటుంది. ఏంటి, డాక్టర్స్ చెప్పేశారు ఏదో ఒక పరిస్థితి, శ్రమలు వచ్చేసాయి, కష్టము, ఎక్కువ రోజులు బ్రతకడం అని చెప్పేసి అంటే మాత్రం మన యొక్క నమ్మకత్వం, మన యొక్క నమ్మకత్వం ఎలా ఉంటుంది? దూషణ పాలయ్యేటటువంటి విధానంలో ఉంటుందా, లేదా దేవుణ్ణి దూషించి వదిలిపెట్టేటువంటి పరిస్థితుల్లో ఉంటుందా? ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఈ ప్రశ్న నాకు కూడా వర్తిస్తుంది.
కాబట్టి శ్రమలు ఎక్కడి నుండి వస్తాయి అంటే నంబర్ 1 ఎవరికి వాళ్ళు సృష్టించుకోవడం ద్వారా కలుగుతుంది. 2 అపవాది శోధించడం ద్వారా శ్రమలు దుఃఖము కలుగుతూ ఉంటుంది. ఈ శోధించబడేటువంటి పరిస్థితుల్లో ప్రాణం పోయేంతగా శోధించబడినప్పటికీ మనం ఎలా ఉండాలి అని అంటే మన నిబంధనకు, మన తండ్రికి, మన క్రీస్తుకి నమ్మకమైనటువంటి వాళ్ళగా ఉంటే నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని అన్నాడు అనమాట. సో కాబట్టి శోధన ద్వారా కలిగేటువంటి అపవాది కల్పించేటువంటి శోధన ద్వారా కలిగేటువంటి ఆ శ్రమలు లేదా దుఃఖం వలన మనకు ఏమి లభిస్తుంది అని అంటే జీవ కిరీటం. ఒక్కసారి ఊహించుకోండి, మీ తల మీద జీవ కిరీటం పెట్టబడిన స్థితిని ఊహించుకుంటే మీ కళ్ళ ద్వారా వచ్చిన నీళ్ళన్నీ ఆవిరైపోయి ఉంటాయి. అప్పటికే కళ్ళ ద్వారా వచ్చిన నీళ్ళన్నీ మీకు మీరుగానే ఇంకా మనసు మిమ్మల్ని మీ మనసుని మీరే బలవంతంగా చేసుకొని సంతోషంగా ఆనందంగా ఎటువంటి శ్రమలనైనా కూడా సరే ఎదుర్కోగలం, మనమందరం ఎదుర్కోగలం. కాబట్టి మరణం వరకు నమ్మకంగా బ్రతికినప్పుడు మనకు జీవ కిరీటం అనేటువంటి ఒక అద్భుత బహుమానం ఇవ్వబడుతుంది. సో దుఃఖాల వలన మనకు లాభాలు ఉన్నాయి. దుఃఖం పొందడం వలన ఏమైనా ఉందా అని అంటే ఎస్, లాభం ఉంది. మనం స్వయంగా తెచ్చుకున్న దుఃఖం వలన కూడా సరే దేవుని యొక్క కనికరము ఉంది. అపవాది కలిగించేటువంటి దుఃఖాన్ని మనం సహించుతూ బ్రతికినప్పుడు మనకు జీవ కిరీటం ఉంది. మన యొక్క విశ్వాసం అనేది పరీక్షించబడేటువంటి పరిస్థితుల్లో మరణం వరకు ఆ విషయాన్నే మాట్లాడాడు పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుండి. చదువుతారు ఎవరైనా? పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 6 నుండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపో స్వర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ యొక్క మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అదే కిరీటం. సో అక్కడ 2 దాదాపు సమాంతర వచనాలు అంటే అర్థం ఉందా? ఐడియా ఉందా మీకు? సమాంతర వచనాలు అని అంటే ఒకదానికొకటి సమానమైనటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత, అవసరాన్ని బట్టే శోధనలు వస్తూ ఉంటాయి. శోధనలు అవసరాన్ని బట్టి వస్తాయి. అది ఎందుకు వస్తాయంటే ప్రస్తుతం కొంచెం కాలము అని అన్నాం. ఇంతకు ముందు చూసాం కదండి, 10 దినములు శ్రమ కలుగునంటే కొంతకాలానికి సంబంధించినటువంటి మాట అని చెప్పి అన్నాను. ఎవరైనా గుర్తించారా మాటను? కాబట్టి ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగును. ఇక్కడేమన్నాడు? 2వ అధ్యాయం 10వ వచనం ప్రకటన గ్రంథంలో 10 దినములు శ్రమ కలుగును అని అన్నాడు. అక్కడేమో ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగును. శ్రమలు దుఃఖాలు 2 బిబ్లికల్ నానార్థాలు. సో వాటిని సహించినప్పుడు మనకు జీవ కిరీటం అనేది ఇవ్వబడుతుందని ఇక్కడ చెబితే అక్కడ ఏమన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏమిస్తాడు? మహిమ ఘనత కలుగుటకు కారణం. మహిమలో ప్రవేశం, జీవ కిరీటం అనేది 2 ఒకటే మాట. మహిమలో ప్రవేశం అంటే పరలోకం సంపాదించటం, జీవ కిరీటం అంటే కూడా అదే అర్థం. కాబట్టి శోధనల వలన లాభాలు ఎక్కువ. శోధనను సహించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు అని అన్నాడు. చూశారు కదండి, మిక్కిలి ఆనందించుచున్నారు. అవసరమును బట్టి మీ నానా విధములైన శోధనల చేత దుఃఖము రావాల్సిన పరిస్థితుల్లో ఆనందం వచ్చే ఒక అద్భుత అవకాశాన్ని మనకు మనమే కల్పించుకోవాలి.
వాస్తవానికి అపవాది ఒక పక్క దుఃఖపరిచే విధానాల్లో శోధిస్తూ ఉంటాడు. ఒక పక్క రోగాలు, ఒక పక్క బాధలు, ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, మరొక పక్క కంటిన్యూస్ ఫెయిల్యూర్స్, జీవితంలో చాలా చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితులను అపవాది సంధిస్తూ ఉన్నప్పుడు మిక్కిలి ఆనందించేటువంటి స్థితిలోకి ఎదగాలి. మనం ఎంతటి స్థితిలోకి ఎదగాలి? మిక్కిలి ఆనందించేటువంటి స్థితిలోకి వెళ్ళాలి. ఎందుకనంటే ఈ శోధనలు ఒక పక్క జరుగుతూ ఉండంగా అబ్బా నాకు దుఃఖం కలుగుతుంది, ఏడుస్తూ ఉన్నాను, కానీ ఇంకో పక్క మనసు ఆనందించేటువంటి పరిస్థితి ఏకకాలంలో జరిగిపోవాలన్నమాట. ఎందుకు అని అంటే మనకు ఇవ్వబడినటువంటి జీవకిరీటాన్ని మనం పొందుకునేటువంటి సదవకాశం శోధనల ద్వారా దేవుడు కలిగిస్తూ ఉంటాడు. శోధనల ద్వారా అవకాశాన్ని కలిగిస్తాడు. శోధించుడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు చదివినప్పుడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవకిరీటము పొందును. మరలా అదే మాట వస్తుంది, చూశారు కదా. శోధన సహించేవాడు ధన్యుడు. ఇంగ్లీష్లో ఈ ధన్యుడు అనేటువంటి మాటను ఎక్కువగా వాడలేదు క్రొత్త నిబంధనలు. ఇక్కడ ఒక చోటనే వాడినాడని రుజువులు కనబడుతూ ఉంటాయి. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందుతాడు. శోధనకు నిలవాలి. నిలిచి నీ విశ్వాసాన్ని రుజువు చేసుకోవాలి. నమ్మకంగా ఉండిపోవాలి. ఆ ఆఖరికి ప్రాణం తీసేంతగా శోధించబడినప్పటికీ కూడా సరే ఆ విధముగా మనం బ్రతికినట్లయితే మనకు జీవకిరీటం అనేది అందించబడుతుంది. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. కీడు విషయమై ఆయన ఏనాడు శోధించడు. నీకు చెడు జరిగిపోవాలి, నువ్వు ఎల్లప్పుడూ బాధపడుతూనే కూర్చోవాలి అన్నది దేవుని ఉద్దేశం కాదు. ఆయన కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఇంకా చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్ అంటే ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. కాబట్టి శోధింపనిచ్చేది మాత్రం దేవుడు కానీ శోధించేది మాత్రం దేవుడు కాదు. శోధకుడు అనే పేరు అపవాదికి ఉంది, ప్రత్యేకమైనటువంటి పేరు, ది టెస్టేటర్. అర్థమవుతుంది కదండి. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈర్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడతాడు. ముఖ్యంగా అపవాదికి అవకాశం ఇచ్చేది ఎవరు? శోధించేటట్లుగానంటే మనమే. ఇది కూడా మన చేతిలోనే ఉంది. శోధింపబడనిచ్చేది కూడా ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. శోధింపబడనిచ్చే మాట, శోధించబడేటువంటి మాట, రెండు మాటలు. శోధింపబడనిచ్చే మాట, శోధింపబడే మాట, రెండు మాటలకి ఏమైనా అర్థం ఉందా? శోధింపబడనిచ్చేది ఎవరు అని అంటే దేవుడు. కాబట్టి ఆ అవకాశాన్ని కల్పించింది మనమే. శోధింపబడే అవకాశం అంటే అపవాది శోధిస్తాడు మనల్ని. శోధింపబడనివ్వడం వేరు, శోధింపబడే అవకాశం వేరు. శోధింపబడే అవకాశాన్ని మనమే అపవాదికి ఇస్తాం. శోధింపబడనిచ్చే అవకాశాన్ని కూడా దేవుడికి మనమే అవకాశాన్ని ఇస్తాం. రెండు ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి. ఏమైనా అర్థమైందా? శోధించేటట్లుగా దేవుడు చేస్తాడు అపవాదిని దేవుడు శోధించేటట్లుగా చేస్తాడు. అపవాది శోధిస్తాడు. దేవుడు అపవాదిని శోధించేటట్లుగా చేయటానికి కారణం మన దగ్గరే ఉంటుంది. అదే విధంగా దేవుడు చెప్పకుండానే కూడా సరే అపవాది తనకు తానుగా శోధించబడే అవకాశం మనమే అపవాది కల్పిస్తాం. రెండు ముఖ్యమైనటువంటి
సందర్భాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. దేవుడు కీడు విషయమే శోధింపబడనేరడు అని అంటే ఆయన ఎవరిని శోధింపడు. ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అంటే మనం శోధనను పొందుకుంటున్నప్పుడు మన విశ్వాసాన్ని పరీక్షించుకునేటువంటి విషయంలో శోధింపబడితే అది దేవుని చేత అపవాది అనుమతించబడి శోధిస్తున్నాడని అర్థం విశ్వాస పరీక్షకు సంబంధించి. లేదా మనం తప్పు చేయకుండా ఉండడం కోసం దేవుడు మనల్ని బలపరిచేటువంటి విధానంలో మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడం కోసం దేవుడు అపవాదిని అనుమతించేటువంటి ఒక పరిస్థితి ఉంది చూడండి. అది వేరు, అది పవిత్రతకు సంబంధించి సంతోషానికి సంబంధించింది. కానీ స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడితే అపవాది డైరెక్ట్గా శోధిస్తాడు. రెండు ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇక్కడ మీకు అర్థం కావాలి. దేవుడేమో కీడు విషయమే శోధించుట, అపవాది కీడు విషయమే శోధిస్తాడు. దేవుడు శోధింపబడినిచ్చేటువంటి కారణం ఏమిటనంటే మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడం కొరకును, మనం శోధనను సహించి ధన్యులుగా ఉంటూ పరలోకానికి సిద్ధమయ్యేటువంటి జీవ కిరీటాన్ని పొందుకునే అవకాశాన్ని కల్పించడం కొరకును దేవుడు శోధింపబడినిస్తాడు అపవాది చేత. అది వేరు రూలు. ఇంకో రూల్ ఏమిటనంటే మనముగానే అపవాదికి అవకాశం ఇచ్చే ఒక పాపం, తప్పిదం. స్వకీయమైన దురాశ చేత ఏడవబడితే, దురాశలు ఎక్కువైపోయాయి మన జీవితంలో. డబ్బు సంపాదన ఎక్కువైపోయింది అనుకోండి, ఇంకా డబ్బు కావాలి, ఇంకా సేవింగ్స్ పెరగాలి, ఇంకా అట్లా కావాలి, ఇంకా అది కావాలని చెప్పేసి దురాశ చేత మరులు కొల్పబడితే అపవాది డైరెక్ట్గా నీ పక్కనే నిలబడతాడు. వచ్చి నిన్ను ఎలాగైనా శోధించి నా వైపు లాక్కొని వెళ్ళిపోతాను అంటాడనమాట. అపవాది తన వైపు లాక్కోవడం కోసం నీ యొక్క స్థితిని బట్టి ప్రతి వాడు తన స్వకీయమైన స్థితి దురాశ చేత అర్థం చేసుకోండి. అపవాది కూడా సరే డైరెక్ట్గా కలిగించేటువంటి పరిస్థితుల్లో, అపవాది శోధించేటువంటి పరిస్థితుల్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమో అపవాది మన యొక్క స్వకీయమైన దురాశను బట్టి కల్పించేటువంటి శోధనలు, శ్రమలు లేదా దుఃఖాలు. అది దేవుని చేత అపవాది అనుమతించబడి పొందుకునేటువంటి శోధనలు. అర్థమవుతుంది కదండి? రెండింటికి కూడా సరే అపవాది మూలకర్తగా ఉన్నప్పటికీ అపవాదిని అలా చేయగలిగేటువంటి పరిస్థితుల్లో అది ఎవరి మీద వస్తుందంటే మనమే దానికి కూడా బాధ్యులం. ఇది గుర్తుపెట్టుకోండి. సో రెండు ముఖ్యమైన పాయింట్లు. ఒకటేమో స్వకీయమైనటువంటి ఎవరికి వాళ్ళు స్వయంగా తెచ్చుకునేటువంటి దుఃఖము, రెండు అపవాది కలిగించేటువంటి దుఃఖం. అది శోధన ద్వారా జరిగిస్తాడు. అపవాది దుఃఖాన్ని శోధన ద్వారా జరిగిస్తాడు. ఆ శోధనలు కూడా సరే రెండు రకాలు. ఒకటి మన స్వకీయ దురాశలను బట్టి అపవాది డైరెక్ట్గా శోధించే పరిస్థితి. రెండు మనల్ని పరీక్షిస్తూ దేవుడు మనకు విశ్వాసాన్ని పరీక్షిస్తూ అపవాదిని అనుమతించి శోధింపబడేటువంటి పరిస్థితుల్లో మనల్ని నిలబెట్టడం మరొక పరిస్థితి. మూడో ముఖ్యమైనటువంటిది, ఇది ఎంతమందికి అర్థమవుతుందో ఆలోచన చేయాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 8 నుండి 11 వచనాల్లో మనం చదివినప్పుడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 8 నుండి 11 వచనాలను మనం పరిశీలన చేసినప్పుడు, నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. ఈరోజు మీరు కూడా సరే పత్రికలనంటే పత్రిక అనేది ఏమిటో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. పత్రికని ఏమంటారు ఇంగ్లీష్లో? ఎవరికైనా గుర్తుందా? నేను మొదట్లో చెప్పిన మాట, బుక్కులు తెరవకుండా చెప్పాలి.
పత్రిక పత్రికలు అంటే అపోస్తుల బోధ. కరెక్ట్. అపోస్తలుల బోధనే ఇంగ్లీష్లో ఏమని అంటారు? నేను ఇంతకు ముందు చెప్పాను ఒక మాట. మామూలుగా పత్రికలను ఏమంటారు ఇంగ్లీష్లో? లెటర్స్ అని అంటారు. అవునండి. లెటర్స్ అనేది కాదు ఇక్కడ పత్రికలు అని అంటే ఇంగ్లీష్లో ఏమని అంటారు? ఎపిజిల్స్ అని అంటారని చెప్పాను నేను. ఎపిజిల్ ఎవరికైనా గుర్తుందా? ఎపిజిల్ అని అంటే పత్రిక అని ఇంగ్లీష్లో అంటారనమాట. EPISGLES ఎపిజిల్స్. ఎపిజిల్స్ అని అంటే పత్రికలు. సో ఏదేమైనప్పటికీ పత్రికలు అనగా అపోస్తుల బోధ అని అర్థం. నేను రాసిన పత్రిక అని అంటే బోధకు సంబంధించింది. బోధలో మీరు దుఃఖపడితే బోధకుడు అనబడిన వాడు విచారణ చేయాల్సిన అవసరం లేదు, విచారపడాల్సిన అవసరం లేదు, విచారపడే పరిస్థితులు లేవు. కొంతమంది ఏం చెప్తాడంటే మనుషులు ఎక్కడ, సహోదరులు సంఘంలో వాళ్ళు ఎక్కడ బాధపడి ఇంక రాకుండా పోతారో ఏమో, మీరు డైరెక్ట్గా చెప్పేశారండి, మీరు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, వాళ్ళ బాధ ఎంత బాధపడతారు. ఈ మాటలన్నీ పక్కన పెట్టేసుకోవాలి. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నేను బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఎప్పటికీ నా రూల్ అదే. ఆది నుండి నేను అదే రూల్ని పాటిస్తాను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. నేను చేసేటువంటి బోధల వలన చాలా మందికి దుఃఖాలు, బాధలు కలిగే అవకాశాలు ఉండుండొచ్చు. దాన్ని బట్టి నేను ఫీల్ అయిపోతూ కూర్చోను, విచారించుకుంటూ కూర్చోను. ఐ డోంట్ డూ దట్. నీదర్ పాల్ హ్యాస్ డన్ ఇట్. పాల్ గారు కూడా సరే అంతకుముందు బోధించేటప్పుడు వాళ్ళు దుఃఖపడి ఉంటారు, బాధపడి ఉంటారని విచారించుకుంటూ కూర్చోడు, దుఃఖపడుతూ ఏం కూర్చోడంట. చెప్పేదే వస్తే రాని, రాకపోతే పోని అన్నట్లు. సంగతి ఏమిటనంటే ఇది దైవ కార్యక్రమం. దేవుని యొక్క సంగతులు ఒక మనిషిలోని తప్పిదములను కరెక్షన్ చేయడం అనేది వాస్తవానికి జరిగించవలసినటువంటి కార్యక్రమం. మీరు ఫీల్ అవుతారని బోధకుడు తగినటువంటి పాఠాలు ఎన్నుకొని బోధించాడు అనుకోండి, మీలో తప్పులు మీరు కరెక్షన్ చేసుకోలేరు, మీరు పరిశుద్ధులుగా ఉండలేరు, క్రీస్తు పొందిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను అచీవ్ చేసుకోనే లేరు, ఏనాడు కూడా అచీవ్ చేయలేరు. అందుకని అంటూ ఉంటాను, నేను పర్సనల్గా మాట్లాడుతున్నప్పుడు కూడా సరే, ఎవరైనా ఒక సహోదరుడు మరొక సహోదరుడితో సరిగా సత్సంబంధాన్ని కలిగి ఉండకపోతే నేను డైరెక్ట్గా చెప్పేస్తాను, మాట్లాడుకోండి, ఏముంది, మీ దగ్గర నుండి తప్పులు లేకుండా చూసుకోండి, మనం పరలోకానికి వెళ్ళాలి, ఇది ఉద్దేశం. ఆ ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళు చెప్పినటువంటి బోధకు దుఃఖపడరు. ఏ ఉద్దేశం కలిగిన వాళ్ళు? పరలోకం పోవాలని సిద్ధ మనసు కలిగినటువంటి వాళ్ళు అపోస్తలుల బోధను బోధిస్తూ ఉండంగా బాధపడుతూ దుఃఖపడుతూ కూర్చోరు. 9 మీరు దుఃఖపడితేరని సంతోషించట్లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు సంతోషించుచున్నాను. చూసారా, దుఃఖపడితే వచ్చేది ఏమిటనంటే మారు మనస్సు. మొదట్లో మీరు దుఃఖపడి ఉండొచ్చేమో. సహోదరుల్లో ఎవరికైనా ఒకరికి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఇంకొక సహోదరుడో లేదా సహోదరియో బాధపరచబడేటువంటి పరిస్థితుల్లో ఉండుంటే దాన్ని బోధలో నేను మాట్లాడడం నా వంతు బాధ్యత. నా గురించి ఏ చెబుతున్నాడు, నన్ను బాధ పెట్టడమే ఈయన పని అనుకొని కూర్చున్నారనుకోండి, మారు మనసు మీలో ఏనాడు రాదు. నేను మరలా చెబుతున్నాను, శాపగ్రస్తులైపోతారు. దేవుడు క్షమించేటువంటి పరిస్థితులు ఉంది కానీ దేవుని యొక్క క్రొత్త నిబంధన చట్టానికి వ్యతిరేకంగా ఆలోచన చేసుకుంటూ బోధకుడిని ఏం చేస్తారు, టార్గెట్ చేసుకుంటూ
ఆయన నా గురించే చెప్తాడు, నేను బాధపడాలనే చెప్తాడని ఊహించుకుంటూ కూర్చుంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి అ గుడ్ థింగ్ ఫర్ యూ. మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తున్న ఈ విషయాన్ని గుర్తించండి. ఇవాళ అనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. సో దుఃఖం ఎవరు పొందకూడదు. వాస్తవానికి దుఃఖం పొందాలనేటువంటి ఉద్దేశం ఎవరికి లేదు. కానీ బోధిస్తూ ఉన్నప్పుడు దుఃఖపడితే మారు మనస్సు పొందే విషయంలో అది దారితీస్తుంది. అలాంటి దుఃఖము ఎప్పటికీ నష్టాన్ని కలిగించదు. అనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టం పొందకుండాటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. సో దుఃఖము మూడవ రకమైన దుఃఖం ఏమిటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. నేను చెప్పాను, రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖం. రక్షణ అనేది రెండు రకాలు. ఒకటేమో నిత్య రక్షణ, ఇంకొకటి ఏమో బాప్తిస్మాన్ని ఉద్దేశించి పాప క్షమాపణ నిమిత్తమై పొందుకునేటువంటి రక్షణ, ఉగ్రత నుండి తప్పించబడే రక్షణ. ఇవి ఒకటే. కానీ ఇక్కడ చెబుతున్నటువంటి దైవచిత్త ప్రకారం పొందిన దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును, రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును అని అంటే పరలోకానికి నడిపించే ఒక మనసును నీలో సృష్టిస్తుంది. ఎటువంటి దుఃఖము? దైవ చిత్తానుసారమైన దుఃఖం. సో దుఃఖం అవసరమా మనుషులకి? ఎస్, దుఃఖం అవసరం. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఏ మారు మనసు? రక్షణార్థమైన మారు మనస్సు దుఃఖాన్ని పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగజేస్తుంది. రెండు రకాల దుఃఖాల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటేమో దైవ చిత్తానుసారమైన దుఃఖం, ఇంకొకటేమో లోక సంబంధమైనటువంటి దుఃఖం. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుందని అంటే మనలో ఉన్నటువంటి తప్పిదాలను ఏం చేస్తుంది? సరిదిద్దుతూ నువ్వు సంపూర్ణ స్థితిలోకి ఎదిగే విధంగా నిలబెట్టగలుగుతుంది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. సంపూర్ణతలు ఎదగడం. మారు మనసు అని అంటే సంపూర్ణతలు ఎదగడం అనే ఒక ప్రాసెస్ రాసి పెట్టుకోండి. మారు మనసు అనగానేమిటి? సంఘంలో చేర్చబడిన తర్వాత మారు మనస్సు అందరికీ అవసరం. సంఘానికి ముందు మారు మనసు అవసరం. సంఘంలో చేర్చబడడానికి ముందు మారు మనసు అవసరం. అది బాప్తిస్మానికి సంబంధించిన రక్షణ, లేదా బాప్తిస్మము లేదా రక్షణకు సంబంధించినటువంటి మారు మనస్సు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు కలిగే మారు మనస్సు అది వేరు. అది బాప్తిస్మానికి నడుపుతుంది. ఇక్కడ చెబుతున్నటువంటి మారు మనస్సు పర్ఫెక్షన్ కి లేదా సంపూర్ణ స్థితికి నిన్ను నిలబెట్టే ఒక కోణంలో పొందుకునేటువంటి. ఈరోజు నేను సంఘంలో చేర్చబడి అయిపోయిన తర్వాత ఈరోజు నేను తప్పు చేశాను, ఆ తప్పు వలన నేను దుఃఖం పొందాను. దుఃఖపడి ఇంకా నేను ఏనాడు ఈ తప్పు నేను చేయను అని నేను అనుకొని దాన్ని ప్రాక్టీస్ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఆ తప్పును నేను అక్కడికే వదిలిపెట్టేశాను. రేపు ఇంకో తప్పు చేశాను. ఇంకో తప్పు ఏం జరిగింది? ఇంకో తప్పు విషయంలో నేను దైవ చిత్తానుసారంగా దుఃఖాన్ని పొందుకున్నాను. దైవ చిత్తానుసారమైన దుఃఖం వల్ల నాలో ఆ పాపం విషయంలో మారు మనసు కలిగింది. 2 పాపాలు అక్కడికి అయిపోయాయా? క్లోజ్ అయ్యాయా? ఎస్, 2 పాపాలు క్లోజ్ అయ్యాయి. ఇంకో రోజు ఇంకో తప్పిదం నేను చేశాను. ఆ రోజు నేను ఏం చేశానంటే రక్షణార్థమైనటువంటి మారు మనసు పొందుకుంటూ దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డాను. ఆ మారు మనసు పొందడం వల్ల ఇక మీద ఈ పాపం ఇక మీద చేయకూడదని ఇంకో పాపాన్ని కూడా చేయకుండా నేను వదిలిపెట్టేశాను. మారు మనసు పొందాను.
అలా మారు మనసు పొందుకుంటూ పొందుకుంటూ ప్రతి పాపములోనూ మనం మారు మనసు పొందుతూ సరైనటువంటి డెసిషన్స్ తీసుకుంటూ వెళుతూ ఏం చేస్తూ ఉంటామంటే సంపూర్ణతకు ఎదుగుతాము. ఆ విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఏది అని అంటే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. సో రక్షణార్థమైన మారు మనసు అంటే ఏమిటి? రక్షణార్థమైన మారు మనసు అనగానేమిటి? దుఃఖపడ్డాం. నేను అలా చెప్పలేదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం వలన రక్షణార్థమైన మారు మనసు కలుగుతుంది. ఈ రక్షణార్థమైన మారు మనసు అంటే ఏమిటి? నిన్ను రోజు రోజుకి సంపూర్ణ స్థితిలోకి ఎదిగే దాన్నే మారు మనసు అని అంటారు. రోజు రోజుకి సంపూర్ణ స్థితిలో. ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఈ రోజు నేను ఒక తప్పు చేశాను, దుఃఖపడ్డాను, తప్పు వలన దుఃఖపడ్డాను. దుఃఖాన్ని బట్టి నేనేం చేశానంటే ఇక మీదట నేను ఆ పాపం చేయను, మారు మనసు పొందేశా, క్షమాపణ వేడాను. మరుసటి రోజు ఇంకో తప్పు చేశాను, ఆ విషయంలో కూడా మారు మనసు పొందేస్తే ఇంక నేను ఆ పాపం కూడా చేయను. ఇంకో రోజు ఇంకో తప్పు చేశాను, వేరే తప్పు. అలా 3, 4 రకాలు 5 రకాలు ఏదేదో తప్పులు ఉన్నాయో మన జీవితాల్లో, మనం చేసేటువంటి దైనందిన జీవితంలో చేసేటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పిదాలు అన్నిటి విషయంలో మనం దైవ చిత్తానుసారంగా దుఃఖపడినట్లయితే రక్షణార్థమైన మారు మనసు పొందుకుంటూ వస్తే ఒకానొక స్టేజ్ వచ్చేస్తే ఆ తప్పులన్నీ నేను చేయకుండా వదిలిపెట్టేస్తాను. అంటే అర్థం ఏమిటంటే నేను సంపూర్ణ సిద్ధిని సంపాదిస్తూ వచ్చాను, సంపూర్ణతలో ఎదుగుతూ వచ్చానని అర్థం. సో రక్షణార్థమైన మారు మనసు అనగానేమిటి? సంపూర్ణ సిద్ధి పొందుకోవడం, రోజు రోజుకి సంపూర్ణ సిద్ధిని అటైన్ చేయటం, సంపాదించుకోవటం. అలా ఉంటే ఇంక శాశ్వతమైనటువంటి దుఃఖం అనేది మనకు ఉండదు. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అని అంటే ఇక్కడ దుఃఖం అనే మాట దేనికి సంబంధించింది? ఇక్కడ చెప్పబడినటువంటి దుఃఖము, ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం అని అన్నాడు. మారు మనస్సు వచ్చేసిన తర్వాత ఇంక దుఃఖం అనేది ఆ మనిషిలో పుట్టించదు. ఈరోజు నేను ఒక తప్పు చేశాను. ఆ తప్పు వల్ల నేనేం చేశానంటే మారు మనసు పొందుకున్నాను, బాధపడి మారు మనసు పొందుకున్నాను. పొందేసిన తర్వాత ఆ పాపం విషయంలో తిరిగి మన మనసు అనేది దుఃఖాన్ని పుట్టించదు, దుఃఖం అనేది కలిగి ఉండదు. అర్థమవుతుందా? అయ్యో ఆ తప్పు చేసేసామే అనే దుఃఖం మరలా రాదు ఒకసారి మారు మనసు పొందేసిన తర్వాత. ఆ విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఏ మారు మనసు అని అంటే రక్షణార్థమైన మారు మనసు దుఃఖాన్ని పుట్టించదు. ఎందుకంటే ఈరోజు అబద్ధం మాట్లాడిన తర్వాత నేను దైవ చిత్తానుసారంగా దుఃఖం చెందాను, దుఃఖం పొందుకున్నాను, నేను బాధపడ్డాను. అయ్యో ఎందుకు అబద్ధం చెప్పాను, నేను చెప్పుండకూడదు, నేను ఒక బోధకుడిని, నేను క్రైస్తవుడిని, అబద్ధం నేను చెప్పుండకూడదు అని బాధపడ్డాను. ఇక మీదట అబద్ధం అనేది నా నోట్ల నుండి రాదు అని నిర్ణయం తీసుకున్నాను. దాన్నే రక్షణార్థమైన మారు మనసు అని అంటారు. ఈ రోజు అయిపోయింది, మారు మనసు పొందేశాను, అయిపోయింది, క్లోజ్. ఈ రోజుతో ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. రేపు తిరిగి నిన్న జరిగిన ఆ తప్పిదాన్ని బట్టి మారు మనసు పొందేసిన తర్వాత కూడా ఆ తప్పిదాన్ని బట్టి దుఃఖం కలుగుతూ ఉంటుందా? నా మనసుకి దుఃఖం కలుగుతూ ఉంటుందా? కలగదు. అదే ఆ విషయాన్ని మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందేసిన తర్వాత ఇంకా దుఃఖం అనేది ఉండదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. లోక సంబంధమైన దుఃఖము ఏం కలుగు చేస్తుంది? మరణాన్ని కలుగు చేస్తుంది. లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగు చేయడం అంటే అర్థం ఏమిటి? ఈరోజు
యంగ్స్టర్స్ ఒకసారి మన లోకాన్ని చూసామనుకోండి, వాళ్ళు ఫుల్ ఎంజాయ్మెంట్లో బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళకి అడ్డు అదుపులు ఉండవు, వాళ్ళకి అడ్డు చెప్పే వాళ్ళు ఉండరు. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తారు, డబ్బులు ఇచ్చి పంపిస్తూ ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆ పరిస్థితిని మనం చూసాం, లోక సంబంధంగా ఆ పరిస్థితిని మనం చూసాం. వాళ్ళని చూసి మనం కూడా దుఃఖపడుకుంటూ వాళ్ళు బాగున్నారు, సంతోషంగా ఉన్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని అనేటువంటి విధానంలో లోక సంబంధమైన దుఃఖాన్ని మనం వాళ్ళని చూసి ఈర్ష్యపడి బాధపడ్డాం అనుకోండి, మనకేం కలుగుతుంది? ఏం కలుగుతుంది? మరణం కలుగుతుంది. అంటే అర్థం ఏమిటంటే మనం కూడా పాపంలోకి వెళ్ళిపోతాం. మరణం ఎప్పుడు వస్తుంది మనిషికి? ఆత్మ సంబంధమైన మరణం గురించి మాట్లాడుతున్నాడు, భౌతిక మరణం గురించి కాదు ఇక్కడ చెబుతున్నది. మరణం ఎప్పుడు వస్తుంది? పాపం వల్ల వచ్చే జీతం ఏమిటి? మరణం. ఆ మరణం ఏ మరణం? భౌతికమైన మరణమా? కాదు, ఆత్మ సంబంధమైనటువంటి మరణం. కాబట్టి లోకంలో ఉండేటువంటి వాళ్ళని చూసినప్పుడు లోకపు పరిస్థితులను మనం ఆలోచన చేసి మనం దుఃఖం చేసుకున్నాం అనుకోండి, మనం కూడా ఎప్పుడు చేయబోతామా అట్లాగా, మనం కూడా ఎప్పుడు ఎంజాయ్ చేయబోతామా, మనం కూడా ఎప్పుడు చేయబోతామా అనే ఆలోచన మనలో ప్రేరేపించబడుతూ మన మనసు దుఃఖపడుతూ ఉంటే ఏదో ఒక రోజు సరేలే ఒకరోజు చేసేద్దాం అనే తప్పు చేసేసుకుంటూ వెళ్ళిపోతాం. అప్పుడు ఏం జరుగుతుందంటే పాపం చేసిన వాళ్ళంగా తీర్చబడి మరణాన్ని కలిగిన వాళ్ళంగా ఉండిపోతాం. సో లోక సంబంధమైన దుఃఖం మనకు ఉండకూడదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం మనం కలిగి ఉండాలి. దుఃఖం కావాలని ఎవరు కోరుకోరు, కానీ దుఃఖం కావాలని కోరుకోవలసినటువంటి ఖచ్చితమైన విధానం ఒకటి ఉంది. అది దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం కోరుకొని తీరాల్సిందే. బాధపడేటువంటి విషయంలో నా దేవుని నిమిత్తము దేవుని ఆలోచన ప్రకారం దేవుని కొరకు నేను దుఃఖపడేటువంటి పరిస్థితుల్లో నేను కార్యాలు చేయాలన్నటువంటి సుస్పష్టమైనటువంటి అవగాహన మనకందరికీ ఉండాలి. 11వ వచనంలో మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయముల్లో మీరు నిర్దోషులై, చూసారా, అండర్లైన్ చేసుకోండి, నిర్దోషులై ఉన్నారని రుజువుపరచుకొంటిరి. దుఃఖంలో మనం రుజువు చేసుకునేటువంటిది ఏమిటి అని అంటే మన నిర్దోషత్వం లేదా నమ్మకత్వం లేదా విశ్వాసము అనేది రుజువైపోతూ ఉంటది. దేవుని చిత్త ప్రకారం పొందిన దుఃఖంలో మనం జాగ్రత్తను నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాము? ఇక మీదట తప్పు చేయకూడదు, దేవునికి ఇది ఇష్టం కాదు అనే విధానంలో మనం జాగ్రత్తను నేర్చుకుంటాం. ఎట్టి దోష నివారణకైనటువంటి ప్రతివాదమును అని అన్నాడు. దోష నివారణకైన ప్రతివాదం అంటే అర్థం ఏమిటి? దోష నివారణకైన ప్రతివాదం అనగానేమిటి? నా ప్రతివాదిగా మరియదాస్ గారు ఉన్నారు. ఆయనకు నాకు వాగ్వాదం వచ్చి ఆయన నా ప్రతివాది, ఆయనకు నేను ప్రతివాదిని. కానీ ఇందులో ఎవరో ఒకరు దోషం వలన ఏం జరిగిందని అంటే ఇరువురికి మనస్పర్ధనలు వచ్చాయి. ఆ మనస్పర్ధనలు ఏమిటంటే దోషము అన్నమాట. మనస్పర్ధనలు ఏమిటి? దోషం. మనస్పర్ధనలు ఏమంటారంటే నేను ఆయన విషయంలో చేసినటువంటి దోషం, అది ఆ దోషము నేనే చేశాను, అది నా తప్పే. దానికి నేనేం చేయాలి? ప్రతివాదం దగ్గరికి వెళ్ళేసి దోష నివారణ కొరకు ప్రతివాదం చేయాలి. అయ్యా సహోదరుడా, తప్పు నాదే,
దయచేసి క్షమించండి అని దోషాన్ని నివారించుకునేటువంటి పరిస్థితుల్లో ప్రతివాది దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. అద్భుతమైనటువంటి పరిస్థితి. నిజంగా ఉందా ఇలాంటి మనస్థితి? నిజంగా ఉందా? మనందరికీ ఉందా? ఆలోచన చేద్దాం. చాలా చాలా కీలకమైనటువంటి ఒక అంశం అన్నమాట. అర్థం చేసుకోండి. దోష నివారణకైనటువంటి ప్రతివాదము ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును. ఎట్టి ఆగ్రహం అని అంటే అర్థం ఏమిటి? దైవ చిత్తానుసారమైన దుఃఖంలో ఆగ్రహం అవసరం. దైవ చిత్తానుసారమైన దుఃఖంలో ఆగ్రహం అనేది అవసరం. ఎలాగది? దైవ చిత్తానుసారమైన దుఃఖంలో ఆగ్రహం ఎలా పనిచేస్తుంది? ఏంటండి? తన తప్పు సరిదిద్దుకొని కోపపడి ప్రతివాదికి ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును కోపడినప్పుడు అతను తన తప్పు సరిదిద్దుకునే అవకాశం. ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. సో ఆగ్రహం అని అంటే వాస్తవానికి అనేక సందర్భాల్లో పౌలు గారి మీద ఆగ్రహం చూపించినటువంటి సహోదరులు కొంతమంది ఉన్నారు. పౌలు గారి మీద ఆగ్రహం చూపించారు. ఈయన సువార్త చెబుతుంటే కావాలనే వెళ్ళి ఆయన మీద ఆగ్రహంతో వీళ్ళు పక్షపాత ధోరణిలో వెళ్ళి చెప్పేవాళ్ళు. అలాగా కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి. పేతురు లాంటి వాళ్ళు లేదనంటే ఇతరత్ర సహోదరులు అనబడిన వాళ్ళు చేశారు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖములో ఆగ్రహం ఇంపార్టెంట్. ఆగ్రహం లేకపోతే నువ్వు పౌరుషం లేకుండా పని చేయలేవు. ఆగ్రహంతో పౌరుషం పొందుకొని ఏం చేస్తారంటే దుఃఖపడి ఇక మీదట ఎవరికి వాళ్ళ మీదనే ఆగ్రహం తెచ్చుకొని ఇక మీదట నేను ఆ తప్పు నేను చేయను ఎట్టి పరిస్థితుల్లోనూ కానీ అనేటువంటి ఒక పరిస్థితుల్లో ఉంటారు. తమ్మును తామే ఆగ్రహించుకుంటూ ఉంటారు. ఎట్టి భయమును ఆగ్రహం అంటే నేను మరిదాస్ గారి మీద చూపించి ఆయన్ని ఏదో చేయడం కాదు. నో, ఇట్ ఈస్ నాట్ ఇన్ దట్ వే. ఆగ్రహం అనేది ఎవరికి వాళ్ళు ఆగ్రహం తెచ్చుకునేటువంటి ఒక పరిస్థితి. ఎవరి మీద వాళ్ళు. ఏదో రమేష్ గారు చెప్తున్నారు. ఏమిటి? మ్యూట్లో ఉన్నారు. ఎవరికి వారే నిగ్రహం ఇలాగనే ఉండాలి అని. నిగ్రహం కాదు, ఆగ్రహం, కోపం. ఎవరికి వాళ్ళే కోపం తెచ్చుకోవటం. ఎవరికి మీద అబ్బా నేనేం ఇంత తప్పు చేశాను, నేనేంది ఇట్లా చేశాను అని ఎవరికి వాళ్ళు ఆగ్రహం తెచ్చుకునేటువంటి ఒక పరిస్థితి. ఎట్టి భయమును భయపడేటువంటి పరిస్థితి. ఎట్టి అభిలాషను ఇష్టం తెచ్చుకునేటువంటి పరిస్థితి. ఎట్టి ఆసక్తిని నిజంగా దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగిన వాళ్ళు ఆసక్తి బాగా ఉంటారు, కలిగి ఉంటారు. ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఎట్టి ప్రతిదండన ఏమిటి? ఇది కూడా తమకు తాముగానే ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. కొన్ని సందర్భాల్లో నేను చేసినటువంటి తప్పిదాలకు నాకు నేను ప్రతిదండన ఇచ్చుకునే పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. ప్రతిదండన మీలో పుట్టించునో చూడండి. ఈ దుఃఖం దైవ చిత్తానుసారమైన దుఃఖం ఒక మనిషిని నాకు నేను ప్రతిదండన తీర్చుకున్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అందుకని ఆ కార్యమును గూర్చి, ఏ కార్యమును గూర్చి అని అంటే దుఃఖపడే కార్యమును గూర్చి సమస్త విషయముల్లోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకొంటిరి. ఎవరికి వాళ్ళు రుజువుపరుచుకోవడం అని అంటే నన్ను నేను రుజువు చేసుకోవాలి తప్ప నేను మరేదాస్ గారు లేదా శేషు గారిని రుజువు చేయడం కాదు.
ఇక్కడ చెబుతున్న ప్రతి అంశము కూడా సరే ఎవరికి వాళ్ళు జరిగించే ఒక పరిస్థితి. ఏంటేంటివి చెప్పండి చూద్దాము. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖంలో జాగ్రత్త, ఎవరికి వాళ్ళు జాగ్రత్త వహిస్తూ ఉంటారు. ఆ దుఃఖపడితే జాగ్రత్తగా బ్రతుకుతారు. ఆ దుఃఖపడితే దోష నివారణకైనటువంటి ప్రతివాదాన్ని కల్పించుకుంటారు. దోష నివారణకైనటువంటి ప్రతివాదాన్ని, ఇంకా దోషాన్ని పెంచే ప్రతివాదాన్ని కాదు, గొడవలకు దిగడం కాదు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము తమ మీద తమకే ఆగ్రహించుకునేటువంటి పరిస్థితి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం భయాన్ని కలిగించేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అభిలాషను పుట్టిస్తుంది, అంటే ప్రేమను పుట్టిస్తుంది సహోదరుల మధ్యలో. ఇంక మీదట నేను సహోదరుల చేత ప్రేమగా, సంతోషంగా, ఆనందంగా నేను బ్రతకాలి అనే ఒక అద్భుతమైనటువంటి అభిలాషను మనలో పుట్టిస్తుంది. ఆసక్తిని పుట్టిస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ప్రతిదండను పుట్టిస్తుంది. ఇలాంటి కార్యాలు జరిగిస్తేనంట సమస్త విషయాల్లోనూ నిర్దోషులుగా తీర్చబడతారంట. అందుకని నేను చెప్పాను, మీకు గుర్తు పెట్టుకున్నారో లేదో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు అంటే నిన్ను నిర్దోషిగా నిలబెడుతుంది, అంటే సంపూర్ణుడిగా నిలబెడుతుంది అని అర్థం. మారు మనసు అనేది నిన్ను సంపూర్ణ స్థితిలోకి నిలబెట్టి ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం, మారు మనసు పొందుకోవటం. అది ఎప్పుడు కలుగుతుంది అని అంటే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని మనం అలవరుచుకున్నప్పుడు. ఏదైనా ఒక కార్యం చేస్తున్నాం, ఆ కార్యం అనేది దేవునికి ఇష్టమైనటువంటి పరిస్థితుల్లో లేకపోతే నిజంగా మనం బాధపడతాం. పోతే పోనీ, దేవుని కోసం అది నేను వదిలిపెట్టేస్తాను అనే ఒక మారు మనసును పొందుకుంటే మనం నిర్దోషులంగా తీర్చబడేది అద్భుతమైనటువంటి పరిస్థితి, సంపూర్ణమయ్యేటువంటి పరిస్థితిలోకి నిలబెట్టబడతాం. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మిగిలినవి ప్రభు చిత్తమైతే తర్వాత భాగంలో పరిశీలన చేస్తాం. మీకందరికీ క్రీస్తు నామములో వందనాలు.